ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లోని కులిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో సదరు రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ హైదరాబాద్ చైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు దర్బార్ రెస్టారెంట్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి కులిన గడువు మారిన ఆహార పదార్థాలు సీజ్ చేసి పరీక్షలకు పంపారు. కాగా కుళ్ళిన తేదీన మారిన ఆహార పదార్థాలు అమ్మి వినియోగదారులకు అనారోగ్యానికి కారణమవుతున్న రెస్టారెంట్లు, హోటళ్లు పై కఠిన చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అధికారులను డిమాండ్ చేశారు. ప్రజలందరూ కూడా పడుతున్నారు కాబట్టి దయచేసి ఇవన్నింటిని కూడా మీరు గమనించుకొని శ్రద్ధ తీసుకొని వీటి ఎక్స్పైరీ డేట్స్ ఇవన్నీ కూడా చూసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూడా కంప్లీట్ ఇది వెంటనే బాయిల్ చేసిన తర్వాత ఇన్స్టెంట్గా వెంటనే వాడాల్సి ఉంటుంది. అట్లా వాడకుండా వీటిని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి దీన్ని కూడా ఒక ఫ్రోజన్ ఐటమ్ లాగా చేయడం జరిగింది. ఇది వెజ్ మంచూరియా ఆల్రెడీ కలర్ కోడ్ వేసుకొని ఆర్డర్ ఇవ్వడం ఒక్కటే కాదు, కనీసం అవి ఎట్లా ఉన్నాయనేటువంటిది ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి. బోర్డ్ ఆఫీస్ తమ్ముడు ఛార్జింగ్ ప్లేస్ అన్నది ఇది దాంతోపాటు కొంచెం చూడండి, ఇది మాంసాహార నిల్వలు వీటికి ఎటువంటి లేబర్స్ లేకుండా ఇక్కడ స్టోర్ చేయడం చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కట్ చేసింది ఎప్పుడు పెట్టింది ఎవరికి తెలియదు. టేబుల్ అనేది కూడా వేదిక వేదిక అనేది ఒక టేబుల్ అనేది ఉన్నటువంటి ఆహార పదార్థాలు సీజ్ చేయడం జరిగింది. ఇందులో వెజ్ బిర్యానీ సంబంధించినటువంటి ఐటమ్స్, అదేవిధంగా ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ పురుగులు సంబంధించినటువంటి అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉండేటువంటి వెనిగర్ని, ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలన్నిటి కూడా కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అండ్ ప్రభుత్వ అధికారుల యొక్క వాళ్ళ యొక్క సహకారంతో ఈరోజు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నాశనికమైనటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నింటిని కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజారోగ్యంతో ఆడుతున్నారు. కాబట్టి సమాజ హితం కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్సీ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఈరోజు పనిచేస్తారు. మిత్రులారా, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్లకు మీరు ఫ్యామిలీలతో మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ తినడం ద్వారా ఇట్లాంటి నాశనకమైనటువంటి ఆహార పదార్థాలు అయితే వెనిగర్స్ ఇతరత్ర నిల్వ పదార్థాలు అన్నీ ఏవైతే తింటున్నారో తద్వారా యాసిడిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్యం సంబంధించినటువంటి ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొని వేల రూపాయలు, లక్ష రూపాయల హాస్పిటళ్లకు కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా. కాబట్టి ఇట్లాంటి వాటిపైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకునే విధంగా ఎన్సీఆర్సీ ప్రభుత్వానికి మరి ఒక వినియోగదారులకు మధ్యన ఒక వారధిలాగా మా యొక్క కన్స్యూమర్ కమిషన్ అనేటువంటి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలియస్తూ వెంటనే తక్షణమే ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన దర్బార్ బార్ను కూడా పూర్తిగా వెంటనే క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము రాత్రి ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగింది. ఒక చికెన్ కబాబ్ ఆర్డర్ చేయడం జరిగింది. సో అందులో ఒక సుతిల్ తాడ్ అనేది వచ్చింది నైట్.
తినే సమయంలో. సరే అది ఏంది అని చెప్పి మేము వెయిటర్ని అడగడం జరిగింది. సో వాళ్ళు నిర్లక్ష్యం సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది ఏం కాదు సార్, ఇది మీకు ఫోటో రిటర్న్ తీసుకెళ్తాము అని చెప్పి. అంటే ఇట్లా చేస్తే ఇప్పుడు మన ప్రాణానికి ప్రమాదం వచ్చి ఏం చేస్తారు అని అడిగితే, ఇది ప్రాణాలకు ప్రమాదం వచ్చేంత ఇదేం కాదు కదా సార్ అని చెప్పి అలా సమాధానం జరుగుతుంది. సో వాళ్ళ మేనేజర్ని పిలిపియండి అంటే మేనేజ్మెంట్ మీ పిలిపియండి అంటే అటువంటిది ఏం పిలిపియకుండా వాళ్ళే సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. సో తక్షణమే నైట్ మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు పొద్దున 11:30 గంటలకు ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది. ఇక్కడ లోపట్లో కిచెన్ లో విజిట్ చేస్తే, స్టోర్ రూమ్ లో విజిట్ చేస్తే అన్ని ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినాయి. అన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. చికెన్ కానీ లేకపోతే నూడిల్స్ కానీ ఆల్రెడీ బాయిల్ చేసిన నూడిల్స్ అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి అవే వాడుతున్నారు. అవి ఎప్పుడు దాన్ని బాయిల్ చేశారు ఎప్పుడు అనేది లేబుల్ అనేది ఏం లేదు. సో కొన్ని సెమీ ప్రిపేర్డ్ ఫుడ్స్ కూడా వితౌట్ లేబుల్ తోనే అక్కడ పెట్టడం జరిగింది, ఫ్రిడ్జ్ లో పెట్టి వాడుతున్నారు. చికెన్ అనేది దుర్గంధం, అసలు స్మెల్ అనేది చాలా దారుణంగా ఉంది. సో ఆ చికెన్ అది ఎప్పుడు కట్ చేసింది, అది ఎప్పుడు అనేది దానికి ఒక లేబుల్ లేదు, ఏం లేదు. సో ఇటువంటి వాటితోని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దర్బార్ బార్ రెస్టారెంట్ పైన తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దర్బార్ బార్ లో నిన్న ఎస్టర్డే జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా ఒక కస్టమర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఈ రోజు ఎన్సీఆర్సీ తెలంగాణ సంబంధించినటువంటి జాతీయ వినోదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క దర్బార్ బార్ పైన ప్రభుత్వ అధికారులను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని తీసుకొని ఈ రోజు సమీక్షించడం జరిగింది. పూర్తిగా వీళ్ళపైన రైడ్ చేయడం జరిగింది. ఈ చేసినటువంటి క్రమంలో వాళ్ళ యొక్క కిచెన్ సంబంధించినటువంటిది పరిశీలించిన, స్టోర్ ను పరిశీలించిన, అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కనపడుతున్నాయి. ఫ్రోజన్ చేయకూడనటువంటి ఐటమ్స్ కూడా ఫ్రోజన్ చేస్తూ నాన్ లేబుల్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ వాడుతూ, అదేవిధంగా పిండిలో కూడా పూర్తిగా పురుగులమయమైనటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు, కలుషితమైనటువంటి పదార్థాలను ఈ రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, రంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెజ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ ఏవైతే వెజ్ బిర్యానీ ఉందో, అదేవిధంగా మష్రూమ్స్ అవన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కుళ్ళిపోయిన చికెన్, ఫ్రోజన్ ఐటమ్స్ వాడుతున్నారు. ఇలా ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా కూడా భద్రత లేనటువంటి విధంగా ఆహార ప్రమాణాలు ఏవి కూడా హైజీనిక్ ఉండాల్సిన ఆహార ప్రమాణాలన్నిటి కూడా పాటించకుండా వీళ్ళందరూ కూడా అందరి అధికారుల యొక్క కన్నులు కప్పి ఈ రోజు ఆ స్టోర్ ను మెయింటైన్ చేస్తున్నారు, బార్ ను మెయింటైన్ చేస్తున్నారు. గతంలో కూడా అనేక సంఘటనలు దర్బార్ బార్ పైన జరిగినప్పుడు కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం వీళ్ళకు అన్ని సందర్భాల్లో కూడా అనేక రకాలుగా వీళ్ళని సీజ్ చేసి అది చేసినప్పుడు కూడా వీళ్ళు పర్మిషన్లు అక్రమంగా అనుమతులు తెచ్చుకొని మళ్ళా నడిపిస్తున్నారు. ఇవాళ ఒక్కొక్క ఐటమ్ చూస్తే ఈ రోజు ప్రజలు ఎంత దీనస్థితిలో ఉన్నారో అనేటువంటి పరిస్థితుల్లో ఇలా ఆహార పదార్థాలన్నీ కుళ్ళిపోయి కనపడుతున్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ యొక్క ఫుడ్ ల్యాబొరేటరీస్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ను బేస్ చేసుకొని ఏదైతే ఆహారాలు కలుషితమైనాయి అని చెప్పేసి నిర్ధారణకు వస్తారో తక్షణమే వెంటనే వచ్చి దర్బార్ బార్ ను సీజ్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి, సీజ్ చేసేంత వరకు ఎన్సీఆర్సీ మీ వెంటనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.